మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. నుంచో ఉమెన్ ఇంటిమేట్ వెల్నెస్ గురించి, లేదు అంటే ఉమెన్ ప్రైవేట్ పార్ట్ వెల్నెస్ గురించి కానీ, లేకపోతే ఉమెన్ ఫెర్టిలిటీ గురించి కానీ, ఫెర్టిలిటీ ఇష్యూస్ గురించి కానీ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మనం మన మదర్తో కానీ, మన సిస్టర్తో కానీ కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్ని మాట్లాడటానికి కానీ, డిస్కస్ చేయడానికి కానీ మనం హెజిటేట్ అవుతాం. రైట్? ఐ థింక్ లైక్ మీరందరూ అది అగ్రి అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ వాజ్ ద యాక్చువల్ సినారియో ఇన్ ప్రెసెంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ 2026. సో ఈ రోజు నేను బీయింగ్ అ ఉమెన్ ఈ ఇంటిమేట్ వెల్నెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నాను. ఎందుకంటే ఒక ఉమెన్ ని ఖచ్చితంగా ఈ విషయం మీద ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తేనే సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ద మోస్ట్ కాంప్లికేటెడ్ క్యాన్సర్స్ దాకా చాలా విషయాలు మనకి ఇంటిమేట్ వెల్నెస్ తో ముడిపడి ఉంటాయి. సో ఆ ఇంటిమేట్ హైజీన్ కానీ వెల్నెస్ కానీ సరిగ్గా లేకపోతే వీ మే ఫేస్ సో మెనీ ఇష్యూస్ అనమాట. సో అవన్నీ మనకి రాకుండా ఉండటానికి, ప్రివెంటివ్ గా ఉండటానికి, మనకి ఏ రకమైన ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండటానికి, డిస్కంఫర్ట్స్ రాకుండా ఉండటానికి మనకి అసలు వాట్ ఈజ్ ఇంటిమేట్ వెల్నెస్ అని ఫస్ట్ తెలియాలన్నమాట. సో సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఈ రోజు మనం తెలుసుకుందాం అసలు వాట్ ఈజ్ ఇంటిమేట్ వెల్నెస్, వై ఇంటిమేట్ వెల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి ఇంటిమేట్ వెల్నెస్ కోసం అని. సో మనందరికీ తెలుసు ఇంటిమేట్ వెల్నెస్ అనేది ఉమెన్ కి చాలా క్రూషియల్. సో ఇంటిమేట్ వెల్నెస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఉమెన్స్ ఓవరాల్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్. ఎందుకు ఓవరాల్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను? ఎందుకు అంటే ఉమెన్ ఇంటిమేట్ ఏరియా హైజీన్ గా కానీ హెల్దీగా కానీ లేకపోతే అది చాలా ఇష్యూస్ కి కారణం అవుతుంది బాడీలో. ఎందుకు అంటే ఇట్ వాజ్ ఆ ఓపెనింగ్ వేర్ ఇట్ డైరెక్ట్లీ కనెక్ట్స్ టు సర్విక్స్ ఏరియా. సో దాని వల్ల ఇట్ కాజెస్ సో మెనీ ఇష్యూస్ అనమాట. మనం ఎప్పుడైతే దాన్ని హైజీనిక్ గా కానీ హెల్తీగా కానీ ఉంచుకోలేదో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మన ఓవరాల్ హెల్త్ ని, కాన్ఫిడెన్స్ ని కూడా లింక్ చేస్తుంది. సో అసలు ఇంటిమేట్ వెల్నెస్ అంటే ఏంటి? మనం ఇంటిమేట్ వెల్నెస్ ని బాగా చూసుకుంటున్నాం అని ఎప్పుడు అనుకోవచ్చు అంటే, మనం వెజైనా ఏరియాలో జనరల్ గా ఐడియల్ గా 3.5 to 4.5 pH ఉంటుంది, విచ్ ఈస్ ఎసిడిక్. ఆ ఎసిడిక్ pH ఎందుకు ఉంటుందంటే విజైనల్ ఏరియాలో గుడ్ బ్యాక్టీరియా, మన పొట్టలో ఉండే గట్లో ఉండే బ్యాక్టీరియా విచ్ ఈస్ లాక్టోబాసిల్లస్, ద సేమ్ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ఆర్ వెజైనల్ ఏరియా. అది ఎందుకు ఉంటుంది అక్కడ అంటే pH ని బ్యాలెన్స్ చేయడానికి, pH ని మెయింటైన్ చేయడానికి. సో ఆ pH మెయింటైన్ అవ్వటం వల్ల మనకి చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇలా చాలా చాలా ఇష్యూస్ దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ pH ని బ్యాలెన్స్ చేయడం కోసం మన విజైనల్ ఏరియా దగ్గర ఆ ఐడియల్ pH ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయటం ఈజ్ ద వెల్నెస్. ఓకే, సో ఇది ఏది ఇల్నెస్ కి కనెక్షన్ కాదు, ఇట్ వాజ్ అ వెల్నెస్. అంటే మనం హెల్తీగా ఉండటం కోసం ఇవన్నీ మన ఇంటిమేట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ద వెజైనల్ ఏరియా ఆర్ యానల్ ఏరియా. ఈ ఏరియాస్ దగ్గర మనం హెల్తీగా ఉంచడం కానీ, హైజీన్ గా ఉంచడం కానీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అందరికి ఇంటిమేట్ ఏరియా అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వెజైనా అండ్ యానస్. ఎందుకంటే ఆ రెండు ఇంటర్లింక్డ్, ఆ రెండిటి నుంచి మనకి చాలా రకాల ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మోస్ట్లీ టు ద ఉమెన్. సో దీని వెల్నెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఏరియాలో ఐడియల్ pH ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో అలా మెయింటైన్ చేస్తేనే అప్పుడు లాక్టోబాసిల్లస్ అక్కడ సర్వైవ్ అవుతుంది, అవ్వటం వల్ల pH మెయింటైన్ అవుతుంది. సో ఇట్ వాజ్ అ ఇంటర్లింక్. ఓకే, నెక్స్ట్ హార్మోనల్ ఈక్విలిబ్రియం మెయింటెనెన్స్. మనకు అక్కడ pH మెయింటైన్ అవ్వలేదు అనుకోండి, వన్ pH ఇస్ నాట్ మెయింటైన్డ్ అట్ వెజైనల్ ఏరియా, అప్పుడు ఏం జరుగుతుందంటే హార్మోనల్ ఈక్విలిబ్రియంలో, హార్మోనల్ అంటే ఉమెన్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే మనకి రిలీజ్ అవుతాయో లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇలాంటి చాలా రకాల హార్మోన్స్ అవి అక్కడ ఆల్టర్ అవుతే మనకి చాలా రకాల ఇష్యూస్ వస్తాయి, ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, PCOS అలాంటి ఇష్యూస్ ఉంటే కూడా అవి చాలా ఎక్కువ అయిపోతాయి. నెక్స్ట్ మనకి వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. ఇలా చాలా చాలా రకాల ఇష్యూస్ ఈ హార్మోనల్ ఈక్విలిబ్రియంతో ముడిపడి ఉంటాయి. సో ఈ హార్మోనల్ ఈక్విలిబ్రియం ని మనం మెయింటైన్ చేయాలి. లూబ్రికేషన్, ఎప్పుడైతే మనం లూబ్రికేషన్ మెయింటైన్ చేస్తామో అంటే మన వెజైనాకి జనరల్ గానే ఒక లూబ్రికేషన్ అనేది ఉంటుంది. సో వాట్ ఐ మీన్ ఇస్ దానికి
జనరల్ గా దానికి ఇట్ సెల్ఫ్ లూబ్రికేషన్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కొన్ని రకాల ఇష్యూస్ వస్తాయో, మనం హైజీన్ మెయింటైన్ చేయలేదో, లేదంటే మనం pH ని మెయింటైన్ చేయలేదో, ఆ టైంలో అక్కడ లూబ్రికేషన్ అంతా పోయి డ్రైనెస్ వస్తుంది. దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ ప్రివెంటివ్ కేర్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాల వల్ల మనకి చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ని కూడా మనం తగ్గించడానికి ఇన్ఫెక్షన్ ప్రివెంటివ్ కేర్ కూడా మనం మన వెజైనల్ ఏరియా దగ్గర తీసుకోవాలి. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ లైక్ లెస్ టాకెన్. ఖచ్చితంగా మనం మన వెజైనల్ ఏరియా గురించి పట్టించుకోవాలి, తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం వెల్నెస్ ని, హైజీన్ ని రెండు పాటించాలి. ఇలా పాటించకపోతే మనకి చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఫెర్టిలిటీ బ్లాకేజెస్ దాకా చాలా చాలా రకాల ఇష్యూస్ మనకి వస్తాయి. సో అసలు ఫస్ట్ మనకి వాట్ ఈస్ వెల్నెస్, ఇంటిమేట్ వెల్నెస్ అని తెలియాలి. కాబట్టి ఈ టాపిక్స్ గురించి, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్లైన్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే ఓవరాల్ హెల్త్ కి, కాన్ఫిడెన్స్ కి అది ఎలా పనికొస్తుంది. నెక్స్ట్, వెజైనల్ pH ఎట్లా మెయింటైన్ అవుతుంది. సో గుడ్ బ్యాక్టీరియా వల్ల వెజైనల్ pH మెయింటైన్ అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా మనం మెయింటైన్ చేయాలంటే కూడా అక్కడ గుడ్ pH ఉండాలి. నెక్స్ట్, హార్మోనల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వాలి. వెజైనాకు ఉండే నేచురల్ లూబ్రికేషన్ ని మనం మెయింటైన్ చేయగలగాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంటివ్ కేర్ కూడా మనం తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇంటిమేట్ వెల్నెస్ అంటే ఏంటి అని. సో నెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో మీకు డౌట్ రావచ్చు, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకండి వెజైనల్ వెల్నెస్ ఇంత ఇంపార్టెంట్, రైట్? ఇట్ ఈస్ జస్ట్ అ ప్రైవేట్ పార్ట్. దీని గురించి మనం ఎందుకు అంత వెల్నెస్ తీసుకోవాలి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఏంటి దానికి అని అంటే, సో సింపుల్ గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు, మనకి ఉమెన్ వెజైనల్ ఏరియా ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బర్త్, రైట్? మనందరికీ తెలుసు అది జననానికి మొదటి అడుగు అన్నమాట. ఉమెన్ వెజైనల్ ఏరియా దగ్గరే జననం స్టార్ట్ అవుతుంది, మనకి తెలుసు అది. సో ఫెర్టిలిటీ, ఫ్రమ్ ఫెర్టిలిటీ టు సో మెనీ థింగ్స్, ఓకే, ఇంటిమేట్ ఏరియాతో కనెక్ట్ అయి ఉంటాయి. కనుక దానిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంచుకోవటం వల్ల మనకి యంగ్ ఏజ్ నుంచి చాలా పెద్దవాళ్ళం అయిపోయేదాకా కూడా ఇది హైజీన్ గా మెయింటైన్ చేస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో హైజీన్ ని, pH బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చేస్తే మనకి యూటీఐస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ యూటీఐస్? యూటీఐస్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం, నెక్స్ట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే బ్యాక్టీరియల్ వెజైనోసిస్. అంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటే మనకి క్లాట్, వైట్ డిశ్చార్జ్ క్లాట్స్ లా అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ వెజైనల్ pH ఆల్టర్ అవ్వటం వల్ల జరుగుతాయి. సో అలాంటివి రాకుండా ఉండటానికి, అంటే వైట్ డిశ్చార్జ్లు, హెవీ వైట్ డిశ్చార్జెస్ అవ్వకుండా, నెక్స్ట్ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, నెక్స్ట్ మనకి వెజైనల్ ఏరియా దగ్గర ఎప్పుడు తడిగా ఉంచుకున్నాం అనుకోండి, అంటే మాయిస్ట్ గా ఉంచుకున్నాం అనుకోండి, ఆ మాయిశ్చర్ వల్ల అది చాలా రకాల బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం వల్ల మనకి వచ్చే వన్ ఆఫ్ ద లైక్ ప్రాబ్లమాటిక్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి మనం చాలా తక్కువ మెడికేషన్స్ తో ట్రీట్ చేయగలం. సో అది చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ని మనకి మన వెజైనల్ ఏరియాకి క్రియేట్ చేస్తుంది. అండ్ అది చాలా వెబ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ని కూడా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ రకాల ఇన్ఫెక్షన్స్ ని కలిపి మనకి ప్రాబ్లమ్ ని పెంచే అవకాశాలు చాలా ఎక్కువ. నెక్స్ట్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాట్ ఈస్ హార్మోనల్ ఈక్విలిబ్రియం. హార్మోనల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? హార్మోన్స్ ని బ్యాలెన్స్ ఎందుకు చేయాలి? హార్మోన్స్ ని మనం బ్యాలెన్స్డ్ గా వెజైనల్ ఏరియా దగ్గర ఉంచుకోవటానికి ఏంటి సంబంధం అని తెలుసుకుంటే, రిప్రొడక్టివ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం అంటే, బ్యాలెన్స్డ్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇవన్నీ మనకి సింపుల్ మెన్స్ట్రల్ సైకిల్ నుంచి ఫర్టిలిటీ వరకు, అంటే మనం కన్సీవ్ అవ్వాలన్నా, నెక్స్ట్ మనకి ప్రతి మంత్ కరెక్ట్ టైంలో మెన్స్ట్రేషన్ రావాలన్నా, నెక్స్ట్ మనకి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ అవ్వకుండా ఉండాలి అన్నా, అంటే కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్స్ అవుతాయి, క్లాట్స్ అవుతాయి. అండ్ అంటే వాళ్ళకి ఎలా అంటే స్పాటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తక్కువ బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి నార్మల్ జనరల్ గా 24 నుంచి 23 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో రావాల్సిన సైకిల్స్ కొంతమందికి ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటాయి. బాగా 40 డేస్ కి, 50 డేస్ కి వస్తాయి, కొంతమందికి 15 డేస్ కే వస్తాయి. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రాకుండా ఉండాలన్నా, మనకి ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా, ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే
మనం ఎప్పుడైతే వెజైనల్ pH ని మెయింటైన్ చేయలేదో అది స్పర్మ్ మొటిలిటీకి, అంటే ఎప్పుడైతే స్పర్మ్ స్విమ్ చేస్తుందో బాడీలో స్పర్మ్ ఎంటర్ అవుతుందో, అది స్విమ్ చేయాలంటే మన వెజైనల్ ఏరియా దగ్గర ఒక గుడ్ pH మెయింటైన్ అవ్వాలి. అది మెయింటైన్ అయినప్పుడే ఇట్ గోస్ ఇన్సైడ్ ద బాడీ అండ్ ఇట్ స్విమ్స్. అది బాడీలోకి వెళ్తుంది అండ్ అది స్విమ్ చేస్తుంది. అది స్విమ్ చేయటానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ని కూడా ఈ pH అనేది మనకి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అవ్వటం వల్ల కూడా ఈ ఎన్వైరన్మెంట్, అంటే హెల్దీ ఎన్వైరన్మెంట్ ఫర్ ప్రొడక్షన్, లైక్ గుడ్ ఎగ్ ప్రొడక్షన్ కానీ స్పర్మ్ మొటిలిటీ కానీ మనకి చాలా అవసరం ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్. సో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసామో అప్పుడు మనకి రెగ్యులేట్ అవుతాయి మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా రెగ్యులేట్ అవుతాయి, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి, అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో అందుకని మనం ఇంటిమేట్ వెల్నెస్ ని మెయింటైన్ చేయాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. సో మనం ఇందాక లూబ్రికేషన్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో ఇన్ వెజైనల్ ఏరియా డ్రైనెస్ క్యాన్ కిల్ దట్ లాక్టోబాసిలస్ ఫ్లోరా అన్నమాట. డ్రైనెస్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూటీఐస్ కానీ వచ్చినప్పుడు pH బాగా పెరిగిపోతుందండి, బాగా ఎక్స్ట్రీమ్ ఎసిడిక్ pH అయిపోతుంది. అది సమ్ టైమ్స్ ఇట్ టచెస్ ఆల్కలైన్ pH ఆల్సో. అలాంటి టైంలో మనకి వెజైనల్ ఏరియా దగ్గర ఉన్న గుడ్ బ్యాక్టీరియా అది అంటే సో వాట్ ఐ మీన్ ఇస్, అది జనరల్ గానే మనకి గుడ్ బ్యాక్టీరియా వెజైనల్ ఏరియా దగ్గర మెయింటైన్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది అనమాట. అలా కిల్ అయిపోవటం వల్ల మనకి వెజైనల్ డ్రైనెస్ వస్తుంది. అలా వెజైనల్ డ్రైనెస్ వచ్చి ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి యూటీఐస్ కి రిస్క్ పెరిగిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దాంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ అన్ ఇంటర్లింక్. ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది, ఇది తగ్గటం వల్ల ఇది తగ్గుతుంది. లైక్ pH తగ్గితే లాక్టోబాసిలస్ ప్రొడక్షన్ ఆర్ లాక్టోబాసిలస్ బతికి ఉండటం ఉండదు. అంటే pH పెరిగిపోయింది అంటే లాక్టోబాసిలస్ చనిపోతుంది, లాక్టోబాసిలస్ చనిపోయింది అంటే pH ఆల్టర్ అయిపోతుంది. సో మనం pH ని మెయింటైన్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ని మనం ఆపాలి అంటే, లేదంటే ప్రివెంట్ చేయాలి అంటే, సో మనం వెల్నెస్ ని మెయింటైన్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, హెల్త్ మెయింటైన్ చేయాలి ఇంటిపేట్ ఏరియాకి అంటే మనం pH ని ఫస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవటం తెలుసుకోవాలి. అసలు ఎందుకు pH ని బ్యాలెన్స్ గా ఉంచుకుంటే మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి, అలా ఇష్యూస్ వస్తే మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి లేదా ఎలా తగ్గించుకోవాలి, ఇలా ఇవన్నిటికీ మనకి అవేర్నెస్ ఉండాలి. సో pH అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వెజైనల్ ఏరియా దగ్గర. ఓవరాల్ హెల్త్ కి కానీ వెల్నెస్ కి కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. సో ఈ pH ఆల్టర్ అవ్వటం వల్ల మనకి డ్రైనెస్ వస్తుంది వెజైనా ఏరియాలో. ఆ డ్రైనెస్ వల్ల మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా డ్రైనెస్ వస్తుంది. నెక్స్ట్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చాలా పెరిగిపోతుంది. నెక్స్ట్ మనకి ఒక ఇరిటేషన్, ఒక రకమైన డిస్కంఫర్ట్, మనం మామూలు జనరల్ గా నడుస్తున్నప్పుడు కూడా ఒక మంట, లేకపోతే ఒక ఏమంటారు కూర్చోటానికి కూడా మనకి వీలు పడనంత ఇబ్బంది, ఇవన్నీ కలుగుతాయి మనకి. మనం ఎప్పుడైతే ఈ pH ని మెయింటైన్ చేయలేదో, వెజైనల్ ఏరియాలో డ్రైనెస్ వచ్చిందో, ఇవన్నీ మనకి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే మన యూటీఐ రిస్క్ ని కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ని కానీ పెంచుతున్నట్టు. ఎప్పుడైతే pH ఆల్టర్ అవుతుందో దీనివల్ల ఇన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అండ్ ఫెర్టిలిటీ బ్లాకేజ్ కూడా జరుగుతుంది. ఫెర్టిలిటీ బ్లాకేజ్ అంటే ఎక్కువ రకాల ఇన్ఫెక్షన్స్ మనకి వెజైనల్ ఏరియాలో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేదంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఇవన్నీ రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఫెర్టిలిటీ బ్లాకేజెస్ వస్తాయి. అసలు ఫెర్టిలిటీ బ్లాకేజెస్ అంటే ఏంటి అంటే, సో ఉమెన్ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి, ఉమెన్ కి ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ 2 ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో ఆ ఎగ్స్ రిలీజ్ అవ్వాలి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ గా ఉండాలి, అండ్ అవి రిలీజ్ అవ్వటానికి ఒక గుడ్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉండాలి, అండ్ అక్కడ ఒక గుడ్ pH ఉండాలి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు మాత్రమే గుడ్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు గుడ్ ఎగ్స్ అంటున్నానంటే, ఎగ్స్ బాగా హెల్దీగా ఉన్నప్పుడే, ఎగ్ హెల్దీగా ఉన్నప్పుడే అది హెల్దీ స్పర్మ్ తో
రిప్రొడక్షన్ చేసి ఒక హెల్దీ బేబీని ఇస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఎగ్ లో డ్యామేజెస్ ఉన్నాయో లేదా ఎగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, ఎగ్ ఎప్పుడైతే హెల్దీగా లేదో, లేదంటే స్పర్మ్ మోటిలిటీ ఎప్పుడైతే సరిగ్గా లేదో, బేబీస్ హెల్దీగా పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువ. సో స్పర్మ్ లో ఇష్యూస్ ఉంటే స్పర్మ్ ఎగ్ దాకా వెళ్ళలేదు, వెరాజ్ ఎగ్ లో ఇష్యూస్ ఉంటే ఎగ్ ఇట్ సెల్ఫ్ కరెక్ట్ గా డివైడ్ అవ్వకపోవటం, ఇలా చాలా చాలా రకాల ఇష్యూస్ మనకి మన బేబీస్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కనుక మనం విజైనల్ ఏరియాలో డ్రైనెస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, లేదంటే విజైనల్ ఏరియాలో మనకి యూటీఐస్ రాకుండా మనం ప్రివెంట్ చేయాలి. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు మనం దేని నుంచి అయినా మనని మనం నియంత్రించుకోవాలి, ప్రివెంట్ చేసుకోవాలి. అంతే తప్ప మనం ఏదైనా ఇష్యూ వచ్చా క్యూర్ చేసుకుందాంలే అనుకోకూడదు. ఎప్పుడు మనం మన హెల్త్ గురించి కానీ దేని గురించి అయినా, హైజీన్ అయినా, ఫస్ట్ మనం ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి, ప్రివెంటివ్ కేర్ గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే మనకి ఒకవేళ పొరపాటున ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇష్యూస్ వస్తే అప్పుడు మనం క్యూర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు వెల్నెస్ గురించి దృష్టి పెట్టాలి రాదర్ దాన్ ఇల్నెస్. ఫస్ట్ మనం ప్రివెంటివ్ కేర్ లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో పిహెచ్ ని మెయింటైన్ చేయటం, లేదంటే హైజీన్ గా ఉండటం, లేదంటే కాటన్ లైక్ అండర్వేర్స్ యూజ్ చేయటం, లేదంటే ఎయిర్ తగిలేలా చూసుకోవటం మన ఇంటిమేట్ ఏరియాకి. ఎందుకంటే ఇట్ వాజ్ అ బాడీ పార్ట్ అండ్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ బాడీ పార్ట్ ఫర్ ద ఉమెన్. ఎందుకంటే అది డైరెక్ట్లీ కనెక్ట్స్ టు ద సెర్విక్స్ ఏరియా. సెర్విక్స్ ఏరియాకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఏ చిన్న తేడా వచ్చినా కూడా ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ సిస్టమ్. మన బాడీ మొత్తాన్ని అది ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి మనం మన ఇంటిమేట్ వెల్నెస్ కి ముందు ప్రివెంటివ్ కేర్ గానే అన్నిటినీ ప్రివెంటివ్ మెజర్సే తీసుకోవాలి రేదర్ దాన్ గోయింగ్ టు క్యూర్స్. ఓకే, ఎందుకంటే వెజైనల్ ఏరియాకి వచ్చే ఇష్యూస్ అంత ఫాస్ట్ గా రిడ్యూస్ అయిపోవు. సో దానిని మనం ఆ ప్రివెన్షన్ కేర్ తీసుకోకపోతే దానివల్ల వచ్చే ఇబ్బందులు మనకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తాయి. సో నెక్స్ట్ మనం ఎవ్రీడే హైజీన్ ప్రాక్టీసెస్ చేయాలంటే 2 to 3 టైమ్స్ ఎవ్రీడే మనం వాష్ చేసుకోవాలి, లూక్ వామ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. 3.5 to 4.5 pH మెయింటైన్ అయ్యే వాషెస్ ని యూజ్ చేయాలి. 80% ఇన్ఫెక్షన్స్ ని అప్పుడు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, వై లూక్ వామ్ వాటర్ అంటే ఎప్పుడు కూల్ వాటర్ గానీ, నా అతి శీతల నా అతి ఉష్ణ, ఎప్పుడు అది మనం ఆయుర్వేదంలో ఉన్న విషయమే. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది అతి మనకి మంచిది కాదు. అతి శీతల మంచిది కాదు, అతి ఉష్ణ కూడా మంచిది కాదు. అతి శీతలం అంటే బాగా చలి, బాగా చల్లటి నీళ్లతో మనం వాష్ చేసుకుంటే అది మన టిష్యూస్ కి ఒక రకమైన షాక్ ని కలిగించి సర్క్యులేషన్ ని ఆల్టర్ చేస్తుంది. వెరాజ్ బాగా ఎక్కువ వాటర్ ని, హాట్ వాటర్ ని మనం యూజ్ చేస్తే అప్పుడు బర్న్స్, ఇరిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కనుక మనం ఎక్కువ చల్లటి నీళ్లు, బాగా వేడి నీళ్లు, ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. లూక్ వామ్ వాటర్ మనం చేతి మీద వేసుకోగానే మనకి ఇబ్బంది కలగని నీళ్లతో మనం వాష్ చేసుకోవాలి. 3.5 to 4.5 pH ఉన్న ఇంటిమేట్ వాష్ ని యూజ్ చేయాలి. అప్పుడు మనం 80% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవ్రీడే అంటే ఎప్పుడైతే మనకి పీరియడ్స్ వస్తాయో అప్పుడు ఎవ్రీ టైం మనం 4 to 6 hours కి ప్యాడ్స్ చేంజ్ చేయాలి. ఈ విషయం గురించి మనం మన పిల్లలకు కూడా అవేర్ చేయాలి. 4 to 6 hours కి ఖచ్చితంగా మనం ప్యాడ్స్ ని చేంజ్ చేయాలి. మనకి బ్లీడ్ అయినా అవ్వకపోయినా, అది ఫుల్ అయినా అవ్వకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మనం ఖచ్చితంగా ప్యాడ్స్ ని చేంజ్ చేయాలి. చేసి మనం ప్రాపర్ క్లీనింగ్ చేసుకోవాలి, ప్రాపర్ గా డ్రైగా ఉంచుకోవాలంటే, డ్రైగా ఉంచుకోవటం అంటే సో మాయిశ్చర్, ఎక్సెస్ మాయిశ్చర్ ని రిమూవ్ చేసి మనం ఎప్పుడు డ్రైగా ఉంచుకోవాలి ఆ ఇంటిమేట్ ఏరియాని. అప్పుడు మనకి ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్, ఆర్డర్, స్మెల్, ఈ వీటి అన్నిటి వల్ల మనకి ఒక స్మెల్ వస్తుంది, పంజెంట్ స్మెల్ వస్తుంది. అంటే ఫిషీ ఆర్డర్ వస్తుంది అనమాట. పీరియడ్స్ టైంలో మనం నీట్ గా ఉండకపోతే దాని వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల కొంతమంది డిశ్చార్జెస్ లో ఫిషీ స్మెల్ వస్తుంది అనమాట. ఆ ఫిషీ స్మెల్స్ రాకుండా ఉండటానికి ఇవన్నీ చాలా దోహదపడతాయి. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, ఇప్పుడు దాకా మనం వాట్ ఈజ్ ఇంటిమేట్ వెల్నెస్, అసలు ఈ విజైనల్ వెల్నెస్ అంటే ఏంటి, విజైనల్ ఏరియా హెల్త్ అంటే ఏంటి, హైజీన్ అంటే ఏంటి మాట్లాడుకున్నాం. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అసలు ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. సింపుల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మేజర్ ఫెర్టిలిటీ దాకా, ఆర్ మేజర్ క్యాన్సర్స్ దాకా, ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుంచి
ఫెర్టిలిటీ టైంలో, నెక్స్ట్ ప్రీ అండ్ పోస్ట్ మెనోపాజ్ టైంలో, ఈ 3 టైంలు ఒక ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్స్ లో ఆ మనని మనం కాపాడుకోవాలి, మనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మనం ఓవరాల్ హెల్త్ బాగుండాలి అంటే ఇంటిమేట్ హెల్త్ కూడా బాగుండాలి, ఇంటిమేట్ వెల్నెస్ కూడా మనకి ఉండాలి. ఇవన్నీ ఉండాలి, మెయింటైన్ అవ్వాలి. మనం ఏ ఇష్యూస్ లేకుండా ఆ స్టేజెస్ ని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఇంటిమేట్ వెల్నెస్ చాలా అవసరం అనమాట. సో పీహెచ్ ని మెయింటైన్ చేయటం అనేది ఒక్కొక్క డ్యూరింగ్ సమ్ టైమ్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, కొన్ని ఏజెస్ లో కానీ, ఇప్పుడు ప్రీ పోస్ట్ మెనోపాజెస్ ఉమెన్ లో ఈ పీహెచ్ మెయింటైన్ అవ్వదు, వాళ్ళకి వెజైనా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా మనం పీహెచ్ మెయింటైన్ చేయాలి, వెల్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, మనం అవేర్ అవ్వాలి, మన వెజైనా పీహెచ్ కానీ వెజైనల్ వెల్నెస్ కానీ మనకి చాలా అవసరం, ఇంపార్టెంట్ అన్న మనం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే దానికి ఒక సూటబుల్ ఇంటిమేట్ వాష్ ని పిక్ చేసుకోవాలి. అలా ఒక సూటబుల్ ఇంటిమేట్ వాష్ మన ఐఎంసి ఇంటిమేట్ వాష్. సో మన ఇంటిమేట్ వాష్ ఉమెన్ ఇంటిమేట్ వెల్నెస్ కి చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఇది వెరీ గుడ్ ఇంటిమేట్ వాష్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. ఏ హార్ష్ కెమికల్స్ ఉండవు, ఏమి ఉండవు. సో ఈ ఇంటిమేట్ వాష్ ని మనం చక్కగా పిక్ చేసుకుంటాం. సో ఫస్ట్ వాట్ ఈస్ ఇంటిమేట్ వెల్నెస్ అని తెలుసుకున్నాం, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఇంటిమేట్ వెల్నెస్ ని మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఇంటిమేట్ వెల్నెస్ కోసం మన దగ్గర ఉన్న ద ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ ఇస్ ఇంటిమేట్ వాష్ అన్నమాట. మన ఇంటిమేట్ వాష్ మనకు అందరికీ తెలుసు, మన ప్రొడక్ట్స్ నేచురల్ హెర్బల్ అని. సో సేమ్ అలాగే మన ఇంటిమేట్ వాష్ ఇస్ నేచురల్, హెర్బల్, నాన్ ఇరిటేటింగ్, ఎలాంటి ఇరిటేషన్ కాస్ట్ చేయదు యూజ్ చేయడం వల్ల, డిటర్జెంట్ ఫ్రీ, ఎలాంటి డిటర్జెంట్స్ ఉండవు. సో అది విజైనల్ పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. 3.5 to 4.5 ఎప్పుడు మెయింటైన్ అయ్యేలాగా, ఎప్పుడు మన ఇంటిమేట్ ఏరియా హెల్దీగా ఉండటానికి, హైజీనిక్ గా ఉండటానికి, ఏ రకమైన ఆర్డర్స్ రాకుండా ఉండటానికి మనకి బాగా పనికొచ్చే ద బెస్ట్ ప్రొడక్ట్ మన ఐఎంసీ లో ఉన్న ఇంటిమేట్ వాష్ ని మనం బీయింగ్ అ ఉమెన్, ఓకే, ఖచ్చితంగా ఈ ఇంటిమేట్ వాష్ ని అందరికీ అవేర్ చేసి మనం ప్రమోట్ చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న ఉమెన్ కి మనం అవేర్ చేయాలి. చాలా మందికి తెలియకపోవచ్చు వాట్ ఈస్ ఇంటిమేట్ వెల్నెస్ అని. సో అట్లా తెలియకపోవటం అనేది కూడా చాలా రకాల ఇష్యూస్ కి కారణం అవుతుంది. సో మనం ఇంటిమేట్ వెల్నెస్ గురించి తెలియజేసి వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ని తెలియజేసి చక్కగా మన ఇంటిమేట్ వాష్ ని వాళ్ళకి ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేయడం వల్ల మనం వాళ్ళకి ఒక రకమైన ఒక మంచి కాన్ఫిడెన్స్ ని గానీ, ఒక మంచి హెల్త్ ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మన ఇంటిమేట్ వాష్ హెర్బల్, నాన్ ఇరిటేటింగ్, డిటర్జెంట్ ఫ్రీ ఫార్ములా. అది 3.5 to 4.5 వెజినల్ బ్యాలెన్స్ పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది, మన ఇంటిమేట్ హెల్త్ ని, హైజీన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ తెలుసుకుందాం అసలు ఏమున్నాయి నేచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏమున్నాయి అని తెలుసుకుందాం నెక్స్ట్. సో మన ఇంటిమేట్ వాష్ లో ఉన్న 4 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, మనం వాటిని హీరో ఇంగ్రీడియంట్స్ అని కూడా అంటాం, ఎందుకంటే దే ఆర్ న్యాచురల్, హెర్బల్, నాన్ సింథటిక్ అనమాట. ఫస్ట్ ది నీమ్, నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్, థర్డ్ వన్ టీ ఆయిల్, ఫోర్త్ వన్ అలోవెరా అనమాట. సో ఫస్ట్ మనం నీమ్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు వేప ఎంత మంచిదో. డైలీ కూడా మనం ప్రతి వెల్నెస్ ప్రతి వెల్నెస్ ప్రోడక్ట్ లో కానీ, ప్రతి వెల్నెస్ థింగ్స్ లో కానీ మనం వేపని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి వేపలో ఉన్న మంచి లక్షణాలన్నీ తెలుసు. అది చాలా యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అని, యాంటీ ఫంగల్ ఏజెంట్ అని, అది చాలా రకాల ఇష్యూస్ రాకుండా, ర్యాషెస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనని కాపాడుతుందని, వేప చాలా మేలు చేస్తుంది ఒక బాడీకి అని మనకి తెలుసు. సో అలాంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మన ఇంటిమేట్ వాష్ లో ఉంది. దాంతో పాటు లాక్టిక్ యాసిడ్ ఉంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఏంటి అంటే పాలని పెరుగుగా మార్చే ఒక పదార్థం అన్నమాట. మనం పాలని తోడు పెడతాం, రైట్, కర్డ్ వేసి పెరుగేసి నైట్ తోడు పెడితే అది పొద్దున కల్లా కర్డ్ లా మారుతుంది. పాలులో లాక్టోబాసిలస్ ఇంక్రీజ్ అయ్యి, అంటే లాక్టోబాసిలస్ అనే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్ ఇంక్రీజ్ అయ్యి అది పెరుగుగా మారుతుంది. అలా మారటానికి ఎక్స్క్యూజ్ మీ అలా మారడానికి మనకి అవసరమయ్యే కాంపోనెంట్ ఈ లాక్టిక్ యాసిడ్ అన్నమాట. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఇంత మంచి కాంపోనెంట్, ప్రోబయోటిక్ ఎన్వైరన్మెంట్ ని మెయింటైన్ చేసే ఒక
అద్భుతమైన కాంపోనెంట్ లాక్టిక్ యాసిడ్ మన ఐఎంసి ఇంటిమేట్ వాష్ లో ఉంది. నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్. ఈ టీ ట్రీ ఆయిల్ అంటే ఏంటి? టీ ట్రీ ఆయిల్ అంటే దిస్ ఇస్ అ లైక్ ఆయిల్ దట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ గుడ్ సోర్స్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద ఆర్డర్. అంటే ఎలా అంటే మనకి పీరియడ్స్ టైంలో కానీ నార్మల్ గా కూడా లూకేరియా ఉంటే, అంటే వైట్ డిశ్చార్జ్, ఎక్స్ట్రీమ్ వైట్ డిశ్చార్జెస్ అయినప్పుడు కానీ మనకి ఒక రకమైన ఫిషీ ఆర్డర్స్ వస్తాయి, రైట్? అది బయటకే తెలుస్తుంది మనకి. అంటే మనం పీరియడ్ అయినప్పుడు అలా కాదు, బయటికి మన పక్కన ఎవరైనా కూర్చున్నా కూడా వాళ్ళకి తెలుస్తుంది, సమ్ ఫిషీ ఆర్డర్ వస్తుంది అనమాట. చాలా పంజెంట్ గా ఉంటుంది ఆ స్మెల్, అంటే స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు, అలా ఫిషీ ఆర్డర్స్ వచ్చినప్పుడు, అలాంటి బ్యాక్టీరియా దాన్ని కొన్ని రకాల బ్యాక్టీరియాస్ కాజ్ చేస్తాయి అన్నమాట. ఆ బ్యాక్టీరియాస్ ని రాకుండా ఉండటానికి, వాటిని చంపటానికి, సో ఆ టైంలో అలా ఫిషీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఒక రకమైన ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్స్ లాంటి ఇష్యూస్, లేదంటే ఇచ్చింగ్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్స్, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంటిమేట్ ఏరియాలో. ఇలాంటివన్నీ తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ పనికొస్తుంది అనమాట. అది ఆర్డర్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపుతుంది, ఇచ్చింగ్ ని తగ్గిస్తుంది, నెక్స్ట్ ఏ రకమైన బర్నింగ్ సెన్సేషన్స్ ని కానీ వాటన్నిటిని సూట్ చేస్తుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్. ఎస్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ గురించి ఐ హోప్ మనందరికీ బాగా తెలుసు. అలోవెరా జ్యూస్ గురించి మనం యూజ్ చేసే బార్బడెన్సిస్ మిల్లర్ అనే అలోవెరా జాతి చాలా ఎక్కువ థెరాప్టిక్ ప్రాపర్టీస్ ఉన్న అలోవెరా జాతి అన్నమాట. సో అలాంటి అలోవెరా నాట్ జస్ట్ ఇన్సైడ్ ద బాడీ లోపలే కాదు, మనం మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మనకి. సో ఇలాంటి చాలా చాలా ప్రాపర్టీస్ మనకి తెలుసు. అలాగే మన ఇంటిమేట్ వాష్ లో ఉన్న అలోవెరా మన ఇంటిమేట్ ఏరియాకి మాయిశ్చర్ ని, ఇరిటేషన్ రాకుండా ఉండటానికి, నెక్స్ట్ డైలీ రొటీన్ లో కూడా ఎక్కువసేపు నడుస్తాం మనం, లేదంటే బయటికి వెళ్తున్నాం, చెమట పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో కూడా మనకి ఈ వీటన్నిటి వల్ల వచ్చే ఇష్యూస్ లైక్ దురద గాని, మంట గాని, కొంతమందికి దద్దుర్లు లాంటివి రావటం, లేదంటే మాయిశ్చర్ అంతా పోవటం అన్నమాట. అంటే మాయిశ్చర్ పోవటం అంటే మెత్తగా ఉండే స్కిన్ అంతా డ్రై అయిపోవటం, ఎండిపోయినట్టు అయిపోవటం, ఇలాంటివన్నీ వస్తే దానివల్ల మనకి డిస్కంఫర్ట్, మంట, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండటానికి మన అలోవెరా ఎక్స్ట్రాక్ట్ మనకి బాగా పనికొస్తుంది అనమాట. వెరాజ్ లారియల్ గ్లూకోసైడ్, డిసైల్ గ్లూకోసైడ్ అండ్ కోకో గ్లూకోసైడ్, ఈ మూడు ఏంటి అంటే, ఈ మూడు కోకోనట్ ఆయిల్ నుంచి, కోకోనట్ ప్లాంట్ నుంచి డెరైవ్ అయిన మూడు కాంపోనెంట్స్ అన్నమాట. ఇవి ప్లాంట్ డెరైవ్డ్ కాంపోనెంట్స్, ప్లాంట్ డెరైవ్డ్ కాంపోనెంట్స్. ఈ మూడు, ఒకటి లారియల్ గ్లూకోసైడ్ అనేది ప్లాంట్ డిరైవ్డ్ సర్ఫెక్టెంట్ అన్నమాట. చాలా మైల్డ్ సర్ఫెక్టెంట్, అస్సలు ఇరిటేషనే లేని ఫోమ్ క్రియేట్ చేసే ఒక ఏజెంట్ అంతే. కొంచెం ఫోమ్ మనకి రావాలి, క్లెన్స్ అవ్వాలి అంటే కొంచెం ఫోమ్ రావాలి. ఆ మైల్డ్ ఫోమ్ ని క్రియేట్ చేసే, నాన్ ఇరిటేటింగ్ ఫోమ్ ని క్రియేట్ చేసే ఒక కాంపోనెంటే ఈ లారియల్ గ్లూకోసైడ్. ఇది ప్లాంట్ డెరైవ్డ్ సర్ఫెక్టెంట్ అన్నమాట. వెరాజ్ డిసైల్ గ్లూకోసైడ్ ఇట్ ఈస్ అ కోకోనట్ బ్లేస్డ్ క్లెన్సర్ అన్నమాట. ఇది సల్ఫేట్ ఫ్రీ, దీంట్లో ఏ రకమైన సల్ఫేట్స్ ఉండవు, పారాబిన్, సిలికాన్స్ ఏమి ఉండవు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఈ డిసైల్ గ్లూకోసైడ్ కూడా సింపుల్ షుగర్స్ ఉంటాయి కదండి. సో అలాగే ఈ మూడు చాలా సింపుల్ షుగర్స్ అన్నమాట. అంటే కోకోనట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కి ప్లస్ షుగర్ చేస్తే, అంటే షుగర్ ని యాడ్ చేస్తే అప్పుడు వచ్చే కాంపోనెంట్స్ ఈ మూడు అన్నమాట. లారియల్ గ్లూకోసైడ్, డిసైల్ గ్లూకోసైడ్, కోకో గ్లూకోసైడ్. ఈ కోకో గ్లూకోసైడ్ చాలా మైల్డ్ ఫోమింగ్ ఏజెంట్. ఇది కూడా మనం కోకోనట్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ మూడు కూడా మనకి పేర్లు వినటానికి దే మే అపియర్స్ యాజ్ అ కెమికల్ కాంపోనెంట్స్, అవి మనకి కెమికల్ లాగా, కెమిస్ట్రీ లాగా అనిపించవచ్చు. కానీ ఈ మూడు అనేది సింపుల్ ప్లాంట్ డెరైవ్డ్ కాంపోనెంట్స్ అన్నమాట. మూడు కోకోనట్ ప్లాంట్ నుంచే డెరైవ్ చేస్తాము, కోకోనట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఒకటి సర్ఫెక్టెంట్, ఒకటి క్లెన్జర్, ఒకటి ఫోమింగ్ ఏజెంట్. మూడు చాలా మైల్డ్ ఫార్ములా అన్నమాట, చాలా చాలా మైల్డర్. వీటి వల్ల ఎలాంటి ఇరిటేషన్ కానీ, డ్రైనెస్ కానీ ఏమీ రావు. ఈ మూడు మనని ఎక్స్బ్రాండ్, అంటే బయట దొరికే చాలా బ్రాండ్స్ ఆఫ్ ఇంటిమేట్ వాషెస్ నుంచి మనని స్టాండ్ అవుట్ చేస్తుంది, మన ఇంటిమేట్ వాష్ ని స్టాండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, చెప్పగలిగితే మన ఇంటిమేట్ వాష్ ఎందుకు బెటర్ అదర్ ప్రొడక్ట్స్ తో అని మనం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలం అనమాట. సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి కంప్లీట్లీ ప్లాంట్ డెరైవ్డ్ అండ్ ప్లాంట్ బేస్డ్, విచ్ ఆర్ నాన్ ఇరిటేటింగ్, వెరీ మైల్డర్ ఇన్ నేచర్ అన్నమాట.
ఓకే, సో సార్ నెక్స్ట్ ఐ హోప్ మీ అందరికి ఇంగ్రీడియంట్స్ దాకా అంతా క్లియర్ అనుకుంటున్నాను. ఎందుకంటే సో మా ఏవి ఆ, అంటే టిపికల్ గానీ టఫ్ ఇంగ్రీడియంట్స్ గానీ మన ఐఎంసి ఇంటిమేట్ వాష్ లో లేవు. అన్ని మనం రోజువారీ చూసేవే, రోజువారీ తెలుసుకునేవే. ఆ ఇంగ్రీడియంట్సే అంటే ఏమున్నది, వేప ఉంది, లాక్టిక్ యాసిడ్ ఉంది, నెక్స్ట్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది, టీ ట్రీ ఆయిల్ ఉంది. మన ప్రొడక్ట్స్ అన్నిట్లో, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ లో ఈ ఇంగ్రీడియంట్స్ అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. సో కనుక మనకి ఆ ఇంగ్రీడియంట్స్ గురించి బాగా తెలుసు. నెక్స్ట్ ఈ డిసైల్, కోకో అండ్ లారియల్ గ్లూకోసైడ్ గురించి కూడా మనం చక్కగా చెప్పగలిగితే అది మనకి మన ఇంటిమేట్ వాష్ ని ఎక్స్బ్రాండ్ ఇంటిమేట్ వాషెస్ తో స్టాండ్ అవుట్ చేస్తుంది. రైట్, ఇప్పటిదాకా మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం. సో ఏంటి ఇంటిమేట్ వెల్నెస్ అంటే తెలుసుకున్నాం, ఎందుకు అది ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఇంటిమేట్ వాష్ ని వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందాం. రైట్, సో మన ఇంటిమేట్ వాష్ లో అందరికీ నేను ఒక ఏమంటారు, బిఫోర్ గోయింగ్ ఇన్ టు బెనిఫిట్స్ నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే జనరల్ గా మనం ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి బాగా హెవీ డిశ్చార్జ్ అవ్వటం వల్ల మనకి బర్నింగ్స్ కానీ, ఇరిటేషన్స్ కానీ, ఏమైనా వచ్చి దురద వస్తుంది అనుకోండి వెజైనల్ ఏరియాలో, మనం ఎవరైనా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటిమేట్ వాష్ వాడొద్దండి, వాటర్ తోనే క్లీన్ చేసుకుంటూ ఉండండి, నీట్ గా ఉంచుకోండి సరిపోతుందని చెప్తారు. ఓకే, గైనకాలజిస్ట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మనకి ఇంటిమేట్ వాషెస్ ని ప్రమోట్ చేయరు. ఎందుకు ఇంటిమేట్ వాష్ ని ప్రమోట్ చేయరంటే, మన బయట దొరికే ఎక్స్బ్రాండ్ ఇంటిమేట్ వాషెస్ లో ఎస్ఎల్ఎస్ఎస్ ఉంటాయి, అంటే సోడియం లారల్ సల్ఫేట్స్ ఉంటాయి. సో ఈ సోడియం లారల్ సల్ఫేట్స్, పారాబిన్స్, సిలికాన్స్, ఆల్కహాల్, ఇవి అన్ని కెమికల్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇవి మన స్కిన్ కి మంచి చేయకపోగా ఇరిటేషన్ ని, డ్రైనెస్ ని, చాలా రకాల ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ సల్ఫేట్స్, స్ట్రాంగ్ సల్ఫేట్స్ కానీ, లేదంటే స్ట్రాంగ్ వాట్ ఈ సర్ఫెక్టెంట్స్ కానీ, లేదంటే స్ట్రాంగ్ ఆల్కహాల్ ఫార్ములాస్ కానీ మన స్కిన్ కి మంచి చేయకపోగా చెడు చేస్తాయి. సో ఎక్స్బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్నిట్లో, ఆల్మోస్ట్ అన్నిట్లోని ఈ ఎస్ఎల్ఎస్, పారాబిన్, సిలికాన్ ఆర్ ఆల్కహాల్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ని మన గైనకాలజిస్ట్ కూడా మనకి ప్రమోట్ చేయరు. అలా ప్రమోట్ చేయకుండా ఉన్నారు కదా, గైనకాలజిస్టే మాకు చెప్పారు, సో డోంట్ యూజ్ ఎనీ ఇంటిమేట్ వాష్ అని. మీరు మీ ఇంటిమేట్ వాష్ ని మాకు ప్రమోట్ చేస్తున్నారు కదా, సో మేము మీ ఇంటిమేట్ వాష్ ని ఎందుకు యూజ్ చేయాలి అని అడుగుతారు. సో వీ విల్ డెఫినెట్లీ గెట్ దట్ క్వశ్చన్. ఎప్పుడైతే మనం ఇంటిమేట్ వాష్ గురించి చెప్తున్నామో మనకు ఖచ్చితంగా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా ఈ క్వశ్చన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం మన ప్రొడక్ట్ ని స్టాండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా మన ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తెలియాలి, వాటి యొక్క దమ్ము తెలియాలి. రైట్, అవి ఎంత ఓన్లీ నేచురల్ ఇంగ్రీడియంట్స్, అవి ఎలా ప్లాంట్ డెరైవ్డ్, అవి ఎలాగా అదర్ ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ తో స్టాండ్ అవుట్ అవుతున్నాయి, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా ఎస్ గైనకాలజిస్ట్ ఈ ఉద్దేశంతో చెప్పుకుంటారు. కనుక మన ఐఎంసి ఇంటిమేట్ వాష్ లో అన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్ని హెర్బల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ప్లాంట్ బేస్డ్, ప్లాంట్ డెరైవ్డ్. కనుక దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇష్యూస్ ఉండవు, హెల్దీ ఫ్లోరా మెయింటైన్ అవుతుంది. ఇలా చాలా చాలా పాయింట్స్ మనం చెప్పొచ్చు. సో అలాంటి కొన్ని బెనిఫిట్స్ ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన ఇంటిమేట్ వాష్ ఎందుకు అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మన ఇంటిమేట్ వాష్ 80% ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఎలా అంటే పిహెచ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ. ఇప్పటిదాకా మనం పిహెచ్ అని చాలా మాట్లాడుకున్నాం కదా. సో పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అయితే లాక్టోబాసిలస్ మెయింటైన్ అవుతుంది. సో లాక్టోబాసిలస్ మెయింటైన్ అవ్వడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ని అది రాకుండా చూస్తుంది అనమాట. మన బాడీకి ఆర్ మన రిజనల్ ఏరియాకి ఒక ప్రివెంటివ్ గేట్ లాక్టోబాసిలస్ అన్నమాట. సో అది ఒక స్టాప్ గేట్ అన్నమాట. అది గేట్ దించుతుంది. ఏది బయట నుంచి లోపలికి రావాలన్నా, ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్పర్మ్, ఇట్ స్కాన్స్. ఓకే, అది స్పర్మ్ అయినా కూడా అది స్కాన్ చేస్తుంది, ఎస్ ఇది ఫైన్ అనుకున్నప్పుడే మన బాడీలోకి ఎంటర్ చేస్తుంది. అలా లాక్టోబాసిలస్ అనేది ఒక క్లోజింగ్ గేట్ వెజైనల్ ఏరియా దగ్గర. అది లేనప్పుడు, వెన్ ఏ క్లోజింగ్ గేట్ ఈస్ నాట్ ప్రెసెంట్, ఎప్పుడైతే క్లోజింగ్ గేట్ లేదో ఏది పడితే అది విచ్చలవిడిగా లోపలికి ఎంటర్ అవుతుంది. రైట్, సో అది ఎంటర్ అవ్వటం వల్ల మన వెజైనల్ ఏరియా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సర్విక్స్ కాబట్టి, సో చాలా రకాల ఇష్యూస్ ఫాస్ట్ గా బాడీ లోపలికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా రకాల బ్యాక్టీరియాస్ కానీ, ఈస్ట్ కానీ, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫెర్టిలిటీ బ్లాకేజెస్ రావడానికి. అంటే హెల్దీ ఫ్లోరా అంటే ఈ లాక్టోబాసిలస్ ఫ్లోరా అన్నమాట. ఈ హెల్దీ ఫ్లోరా మెయింటైన్ అయితే ఎండోమెట్రియాసిస్ ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఎండోమెట్రియాసిస్ 30% ఆఫ్ మిస్క్యారేజెస్ కి కారణం అనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీస్ లో. ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటంటే
యుట్రస్ ఏరియాకి బయట ఒక థిక్ లైనింగ్ ఫామ్ అయిపోవడం. అలా థిక్ లైనింగ్ ఫామ్ అయిపోవటం వల్ల అది పల్చగా లేకపోవటం వల్ల యుట్రస్ ఏరియాకి బయట పల్చగా ఉండాలి లేయర్. ఆ లేయర్ ఎప్పుడైతే మందంగా అయిపోతుందో అలా మందంగా అయిపోవటం వల్ల లోపల womb లో బేబీ గ్రో అవ్వదన్నమాట. గ్రో అవ్వకుండా మిస్క్యారేజెస్ కి అది కారణం అవుతుంది. అలా చాలా మిస్క్యారేజెస్ కి కారణం ఎండోమెట్రియోసిస్. ఎప్పుడైతే మన వెజైనల్ ఏరియా దగ్గర ఈ హెల్దీ ఫ్లోరా మెయింటైన్ అవుతుంది, హెల్దీ ఫ్లోరా ఇస్ నథింగ్ బట్ లాక్టోబాసిల్లస్ మెయింటైన్ అవుతుందో అది ఈ ఎండోమెట్రియోసిస్ ని చాలా వరకు తగ్గిస్తుంది. తగ్గించి అది ఫెర్టిలిటీ బ్లాకేజెస్ ని కూడా తగ్గిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఓవరీస్ దగ్గర ఒవేరియన్ ట్యూబ్స్ ఉంటాయి, లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచే ఎగ్స్ రిలీజ్ అవుతాయి. వాటిలో బ్లాకేజెస్ రాకుండా ఉండాలి అన్నా కూడా మనకి pH మెయింటైన్ అవ్వాలి, హెల్దీ ఫ్లోరా మెయింటైన్ అవ్వాలి, నెక్స్ట్ విజైనల్ హైజీన్ కూడా మెయింటైన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫిషీ ఆర్డర్ ప్రివెంట్ అవుతుంది. ఫిషీ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఒక పంజెంట్ చేపల పొలుసు వాసన పీరియడ్స్ అవుతున్నప్పుడు కానీ వైట్ డిశ్చార్జెస్ అవుతున్నప్పుడు కానీ ఇలా జిగురుగా బాగా బంకగా మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుందండి, చాలా ఇరిటేటింగ్ గా డిస్కంఫర్ట్ గా ఉంది, మాకు క్లాట్స్ గా వైట్ డిశ్చార్జ్ పడుతోంది అని ఎవరైనా మనకి చెప్పినప్పుడు చక్కగా మనం మన ఇంటిమేట్ వాష్ ని వాళ్ళకి ఇవ్వడం వల్ల పాపం వాళ్ళ ఇష్యూని చాలా వరకు మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఈ ఫిషీ ఆర్డర్ ని, ఈ వైట్ డిశ్చార్జ్ ని, ఈ క్లాట్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ని, సిమ్టమ్స్ ని బాగా తగ్గించే లక్షణం మన ఐఎంసి ఇంటిమేట్ వాష్ కి ఉంది. ఓకే, వాట్ ఈస్ లూకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ క్లాట్స్ గా బాగా బల్కీ క్లాట్స్ గా పడటం, జిగురుగా డిశ్చార్జ్ రావటం, దీని వల్ల ఒక స్మెల్ రావటం. ఓకే, బాగా స్ట్రాంగ్ స్మెల్. మెనోపాజ్ లో ఉన్న ఉమెన్ కి ఈ లుకేరియా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అందుకే డ్రైనెస్ వస్తుంది అనమాట, వెజైనల్ డ్రైనెస్. అలా వెజైనల్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి లూబ్రికేషన్ మెయింటైన్ అవ్వడం కోసం కూడా మన ఇంటిమేట్ వాష్ ని ఇస్తాం. సో ఇలా డ్రైనెస్ ని అవాయిడ్ అవుతుంది, నెక్స్ట్ లూబ్రికేషన్ ని, కంఫర్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంది మన వెజైనల్ వాష్. మన వెజైనల్ వాష్ ని మనం డైలీ వాడచ్చు. ఇలా డైలీ వాడినప్పుడు ఇది వెజైనల్ ఏరియాలో కొంతమంది మెనోపాజ్ ఉమెన్ అంటే పీరియడ్స్ ఆగిపోవడానికి ముందుగా ఉన్న ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అంటే 40+ ఆర్ 45+ ఉమెన్ కి వెజైనల్ డ్రైనెస్ అనేది చాలా మోస్ట్ కామన్ థింగ్ అన్నమాట. ఆ మోస్ట్ కామన్ థింగ్ అయిన ఉమెన్ కి మనం మన ఇంటిమేట్ వాష్ ని ప్రమోట్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి లూబ్రికేషన్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు కంఫర్ట్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళకి డ్రైనెస్ రావటం వల్ల వాళ్ళు కూర్చున్నా కూడా మంట రావటం, ఇరిటేషన్ రావటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే మనం ఇంటిమేట్ వాష్ ని ఇవ్వటం వల్ల వాళ్ళకి ఈ డ్రైనెస్ పోయి మాయిశ్చరైజేషన్ వాళ్ళ ఇంటిమేట్ ఏరియాలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్, నెక్స్ట్ సైడ్ సార్. సో ఇప్పటిదాకా బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అసలు మన ఇంటిమేట్ వాష్ లో ఏం లేవు, ఎందుకు మన ఇంటిమేట్ వాష్ స్టాండ్ అవుట్ అవుతుంది అదర్ ఇంగ్రీడియంట్స్ నుంచి అని తెలుసుకుందాం అనమాట. మన ఇంటిమేట్ వాష్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఎలాంటి SLES అంటే సోడియం లారెల్ సల్ఫేట్స్ లేవు. ఓకే, సోడియం లారెల్ సల్ఫేట్స్ ఆర్ స్ట్రాంగ్ సల్ఫేట్స్. అవి డ్రైనెస్ ని కాజ్ చేయడంతో పాటు ఇట్ వాజ్ ఆల్సో ఏ కార్సినోజన్. ఓకే, ఇన్ సమ్ కేసెస్ అది క్యాన్సర్ ని కూడా లైక్ కలిగించే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఈ సోడియం లారెల్ సల్ఫేట్స్ అనేవి మన ఇంటిమేట్ వాష్ లో లేవు. సో దీని వల్ల మనకి డ్రైనెస్ రాదు మన ఇంటిమేట్ వాష్ వాడటం వల్ల. పారాబిన్ సిలికాన్స్ ఇవి మోస్ట్ ఇరిటేటింగ్ ఫార్ములా అన్నమాట. ఈ పారాబిన్ సిలికాన్ ఏదైతే ఎక్కడైతే ఉంటుందో అప్పుడు అది ఇన్స్టెంట్ గా ఒక రకమైన క్లెన్సింగ్ ఫార్ములా పనిచేస్తుంది అనమాట. అంటే కొంతమంది చూపిస్తారు, మా ప్రోడక్ట్ ఇలా వాడండి, వాడగానే ఇలా నల్లగా ఉన్న చేయి తెల్లగా అయిపోయింది అని చెప్తారనమాట. డీటానింగ్ పనికి వస్తుంది, లేదంటే మాది ఇన్స్టెంట్ గా గ్లో రావడానికి పనికి వస్తుంది, ఇలా చెప్తారు. అంటే నాట్ జస్ట్ ఎనీ అదర్ ఎక్స్పైరెంట్ ప్రొడక్ట్, చాలా వరకు ఎక్స్పైరెంట్ ప్రొడక్ట్స్ లో ఈ పారాబిన్ సిలికాన్స్ ఉంటాయి, ఎందుకంటే అది ఇన్స్టెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది అనమాట. సో అలాంటి ఇన్స్టెంట్ రిజల్ట్ తెల్లగా అయిపోయే క్లెన్సింగ్ ఏజెంట్స్ ఏవి మన ఇంటిమేట్ వాష్ లో లేవు. పారాబిన్ సిలికాన్స్ లాంటివి ఇరిటెంట్స్ మన ఇంటిమేట్ వాష్ లో లేవు. మనది నో ఆల్కహాల్ ఫార్ములా అన్నమాట. అసలు ఆల్కహాల్ అనేది మన ఇంటిమేట్ వాష్ లో లేదు. సో ఆల్కహాల్ లేకపోవడం వల్ల ఇది స్కిన్ కి సేఫ్ అండ్ ఫ్రెండ్లీ, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఓపెన్ ఏరియా. ఓకే, మన టిష్యూస్ బయటకి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాకి మనం అప్లై చేస్తున్నాం కనుక ఆల్కహాల్ ఉంది అంటే ఎప్పుడైతే అది ఆల్కహాల్ టిష్యూ మీద పడిందో ఒక రకమైన ఇరిటేషన్ ని కాజ్ చేస్తుంది. ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు మనం ఏదైనా ఆల్కహాల్ కంటెంట్ ని వేసాం అనుకోండి, ఎంత మండిపోతుంది మనకి, రైట్? ఇట్ క్రియేట్స్ అ బర్నింగ్ సెన్సేషన్. ఎంత మండిన సెన్సేషన్ మనకి క్రియేట్ చేస్తుందంటే
సో దాన్ని మనం ఏమంటారు దాన్ని, కొంతమంది అయితే దాన్ని తట్టుకోలేరు. అంత మండే తత్వం ఉంటుంది ఆల్కహాల్ లో, ఎప్పుడైతే కట్స్ మీద బర్న్స్ మీద పడిందా. సో అలాంటి ఆల్కహాల్ ని మనం మన ఓపెన్ ఏరియాకి ఇవ్వచ్చా? నో, ఇవ్వకూడదు. ఇస్తే అది డ్రైనెస్ తో పాటు అక్కడ ఉన్న టిష్యూని చంపే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఏ ఆల్కహాల్ ఫార్ములాస్ ఉన్న ప్రొడక్ట్స్ ని కూడా మనం యూజ్ చేయకూడదు. మన ఏఎంసీ ఇంటిమేట్ వాష్ నో ఆల్కహాల్ ఫార్ములా ఇంటిమేట్ వాష్ కాబట్టి అది సేఫ్ ఫర్ స్కిన్ అండ్ ఇట్ వాజ్ స్కిన్ ఫ్రెండ్లీ. ఓకే, స్కిన్ ఫ్రెండ్లీ అంటే స్కిన్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో స్కిన్ అంటే లైవ్లీ టిష్యూస్ ఉంటాయి కాబట్టి స్కిన్ హ్యాపీగా ఉంటుంది, స్కిన్ మంచి హెల్దీగా ఉంటుంది, హైజీనిక్ గా కూడా ఉంటుంది. మనది చాలా జెంటిల్ ఫార్ములా అన్నమాట, చాలా జెంటిల్ ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల. జెంటిల్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా మైల్డ్ సర్ఫెక్టెంట్, మైల్డ్ ఫోమింగ్ ఏజెంట్స్ ఉండటం వల్ల చాలా జెంటిల్ గా పనిచేస్తుంది అనమాట మన ఇంటిమేట్ ఏరియా మీద. ఎందుకంటే ఇంటిమేట్ ఏరియా ఇస్ వెరీ సెన్సిటివ్. మనం చాలా సెన్సిటివ్ ఏరియా, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన ఏరియా మన విజనల్ ఏరియా. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బర్త్. ఓకే, అక్కడి నుంచి మనకి బర్త్ స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీ దగ్గర నుంచి మెనోపాజ్ దాకా చాలా విషయాలు ఇంటిమేట్ ఏరియా తోటే ముడిపడి ఉంటాయి, విజనల్ ఏరియా తోటే ముడిపడి ఉంటాయి. కనుక ఇట్ వాజ్ ఆ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ మనం ఏది యూజ్ చేసినా చాలా కాన్షియస్ గా యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనిని మనం అందరికీ అవేర్ కూడా చేయాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది. ఎందుకంటే మన దగ్గర ఫెంటాస్టిక్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం బీయింగ్ అన్ అసోసియేట్, బీయింగ్ అ ఉమెన్ అసోసియేట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఖచ్చితంగా ఉమెన్ కి ఖచ్చితంగా అవేర్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, మనం ఇంటిమేట్ వాష్ వాడేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి, మన ఇంటిమేట్ వాష్ ని వాళ్ళకి మనం ప్రమోట్ చేయాలి. ఇట్ వాజ్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్ ఈస్ అబౌట్ హెల్త్, ఇట్ ఈస్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ ఇంటిమేట్ వాష్ ని బిజినెస్ తో ముడిపెట్టకుండా మనం ఒక సదరు ఉమెన్ హెల్త్ గురించి, సదరు ఉమెన్ హైజీన్ గురించి, సదరు ఉమెన్ ఇష్యూస్ గురించి ఆలోచించి, బీయింగ్ అ ఉమెన్ వితౌట్ ఎనీ హెజిటేషన్, ఎలాంటి మొహమాటం బిడియం లేకుండా మన బాడీ పార్ట్ గురించి మనం మాట్లాడగలగాలి. బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, రైట్? సో వెజైనా ఎక్కడి నుంచో రాలేదు, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. లైక్ అవర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో మనం దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, మనం అవేర్ అవ్వాలి, అందరికీ అవేర్నెస్ ని కూడా కల్పించాలి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్, లాస్ట్ స్లైడ్. యా, సో ఇప్పటిదాకా మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం, ఇంటిమేట్ వాష్ గురించి, ఇంటిమేట్ వెల్నెస్ గురించి, ఇంటిమేట్ హెల్త్ గురించి. నౌ మనం ఇంటిమేట్ వాష్ ని ఎలా యూజ్ చేయాలి? చాలా స్మాల్ క్వాంటిటీని తీసుకొని చక్కగా లూప్ వామ్ వాటర్ తో ఇంటిమేట్ ఏరియాలో రిన్స్ చేసుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఇంటిమేట్ ఏరియాని సోప్స్ పెట్టి కడగకూడదండి. పీహెచ్ ఎక్కువ ఉన్న సోప్స్ తో కడగకూడదు, కడిగితే ఇన్స్టెంట్ గా డ్రై అయిపోతుంది. సో ఎప్పుడు దానికి పీహెచ్ బ్యాలెన్స్ అవుతున్న వాషెస్ ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, గట్టిగా రుద్దకూడదు, ఇలా 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 రుద్దకూడదు, చాలా మెల్లిగా, చాలా సెన్సిటివ్ గా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ వాష్ చేసుకోవాలి చక్కగా లూక్ వామ్ వాటర్ తో. అంటే ఇరిటేషన్ కలగని వాటర్ తో, కూల్ వాటర్ తో మాత్రం ఎప్పుడు వాష్ చేయకూడదు, వేడి నీళ్ళతో కూడా వాష్ చేయకూడదు. లూక్ వామ్ వాటర్ ని యూజ్ చేయాలి, ట్వైస్ యూజ్ చేయాలి. చిన్న అమౌంట్ ని తీసుకొని చక్కగా వాటర్ తో రిన్స్ చేసుకొని, ఆ తర్వాత ఏదైనా కాటన్, ఎనీ క్లాత్, సాఫ్ట్ క్లాత్ ని తీసుకొని ఇలా రబ్ చేస్తూ తుడుచుకోవాలి. ఇలా 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 ఎప్పుడు మన ఇంటిమేట్ ఏరియాని మనం తుడవకూడదు. తుడిస్తే అక్కడ ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అయ్యి మనకి మంట, దురద, చాలా రకాల ప్రాబ్లమ్స్ ని కలిగిస్తుంది. సో ఎప్పుడు మనం ట్యాప్ చేస్తూనే ఇంటిమేట్ ఏరియాని క్లీన్ చేసుకోవాలి. స్మాల్ అమౌంట్స్ ని యూజ్ చేయాలి, లుక్వామ్ వాటర్ తో రిన్స్ చేసుకోవాలి, 2 times రిన్స్ చేసుకోవాలి. ఎప్పుడు వాష్ చేసుకున్నాక ఖచ్చితంగా తుడుచుకోవాలి. ఎప్పుడు నాట్ ఓన్లీ యూజింగ్ ఇంటిమేట్ వాష్, ఇంటిమేట్ వాష్ ని యూజ్ చేసినప్పుడే కాదండి, మనం యూరినేట్ చేసుకున్నాక కూడా, వాష్ చేసుకున్నాక కూడా మనం ఖచ్చితంగా క్లాత్ ని పెట్టుకొని తుడుచుకోవాలి. లేదు అంటే మాయిశ్చర్ అక్కడ ఉండిపోతుంది, అంటే తడి ఉండిపోతుంది. ఈ తేమ వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మనకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా మన ఇంటిమేట్ వాష్ ని వాడాలి. ఇలా మనం ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల ఫస్ట్ మనం ప్రివెన్షన్ కి బాగా పనికొస్తుంది. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ కేర్, తర్వాతే క్యూర్. ఓకే, ఫస్ట్ మనం ప్రివెంట్ చేయటానికి ట్రై చేయాలి, తర్వాత మనం ఏదైనా ఇష్యూ వస్తే క్యూర్ చేయాలి. ఫస్ట్ ఎవరికైనా మనం ఇల్నెస్ కంటే ముందు వెల్నెస్ కి ప్రమోట్ చేయాలి. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నేను ఎందుకు వాడాలి అంటే వై అని బెనిఫిట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, డైలీ యూజ్ చేయొచ్చు, ఇలా ఇలా ఈ విషయాలన్నిటిని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఓకే సార్, నా లాస్ట్ స్లైడ్ సార్. యా, ఓకే, సో లెట్ మీ కంక్లూడ్ ది సెషన్.
ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇంటిమేట్ వాష్ గురించి, ఇంటిమేట్ వెల్నెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం. దేని గురించి అయితే మనం ఎక్కువగా మాట్లాడుకోము. ఓకే, జనరల్ గా ఎప్పుడైతే మనం ఇంటిమేట్ ఏరియా గురించి తక్కువ మాట్లాడతామో అప్పుడు ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. కనుక మనం అవేర్ అవుదాం, అందరినీ అవేర్ చేద్దాం, మన ఇంటిమేట్ వాష్ వాడేలాగా ప్రమోట్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిజినెస్. ఎప్పుడు ఇంటిమేట్ వాష్ ని ఐ డోంట్ థింక్ ఇట్ యాజ్ అ బిజినెస్. ఓకే, నేను దాన్ని బిజినెస్ ధోరణిలో ఆలోచించట్లేదు కూడా. ఇంటిమేట్ వాష్ ని ఎప్పుడు సదరు ఉమెన్ వెల్నెస్ కోసం, ఎందుకంటే చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి ఉమెన్ కి, వాళ్ళు చెప్పుకోలేరు కూడా. ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పుకోరు, ఈవెన్ టు మదర్స్ అండ్ మదర్ ఇన్ లాస్ కూడా వాళ్ళు చెప్పుకోరు. అలాంటి ఉమెన్ కి మనం ఒక ద బెస్ట్ ప్రొడక్ట్ ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కనుక ఫస్ట్ మనం తెలుసుకుందాం, మనం అవేర్ అవుదాం, మనం ఇంటిమేట్ వెల్నెస్ గురించి బాగా అర్థం చేసుకుందాం. తర్వాత మన చుట్టూ ఉన్న ఉమెన్ కి మనకి వీలైనంత వరకు ఇంటిమేట్ వెల్నెస్ గురించి ప్రమోట్ చేద్దాం. ఓకే, సో ఫర్ దిస్ ఐ కన్క్లూడ్ మై సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.